నా పేరు రఘుపతి. నేను వరంగల్ నుండి వచ్చాను. గ్రూప్ 1 రాశాను. గ్రూప్ 1, 2, 3, 3 రాశాను. అండ్ యూపీఎస్సీ కూడా ప్రిపేర్ అవుతున్నాను. అయితే ఇప్పుడు కరెంట్ ఇష్యూ ఏంటంటే సబ్ కేటగరైజేషన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. కరెంట్ పోస్టులలో ఏవైతే రిజల్ట్స్ ఇవ్వని ఉన్నాయో వాటికి ఖచ్చితంగా ఈ సబ్ కేటగరైజేషన్ అప్లై చేయాలి. ఒకవేళ అప్లై చేసినట్టయితే మాదిగ బిడ్డలకి దగ్గరగా సబ్ కేటగరైజేషన్ ఫేవర్గా వచ్చిన జడ్జిమెంట్ తర్వాత దగ్గర 1000 పోస్టులు మాదిగ బిడ్డలకే వస్తాయి, మా వాళ్ళకే వస్తాయి. సో దీన్ని ఎట్లయినా గవర్నమెంట్ చేయాలని, ఇంప్లిమెంట్ చేయాలని, దీనికోసం మేము మందకృష్ణ అన్నని తీసుకొని మేము మూవ్ ఫార్వర్డ్ అవుతాము. అది ఖచ్చితంగా మేము నిరుద్యోగులు, మందకృష్ణ అన్న అండ్ ఎంఎస్ఎఫ్ వాళ్ళు అందరినీ కలుపుకొని ముందుకెళ్తాము. దీన్ని సాధించుకుంటాము. ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది. ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఏపీ రేషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్ యాక్ట్ అని 2000లో వచ్చింది. అప్పుడు దాంట్లో యాక్ట్లో ఏం చేశారంటే, అది ఎస్సీ వర్గీకరణ యాక్ట్, అది ఆ యాక్ట్లో అప్లికేబుల్ అయ్యేలాగా ఇప్పుడు వచ్చిన అంటే రిజల్ట్స్ ఇవ్వని వాటికి అప్లికేబుల్ అయ్యేలాగా వాళ్ళు రెట్రోస్పెక్టివ్గా దాన్ని అమలు చేస్తామని సెక్షన్ 4 ఆఫ్ ద 2020 యాక్ట్ చెప్తుంది. సో ఖచ్చితంగా పాసిబిలిటీ ఉంది. దాన్ని గవర్నమెంట్ ముందుండి నడిపించాలి. పాసిబిలిటీ ఉంది కాబట్టే కదా రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ అసెంబ్లీలో అనౌన్స్ చేశారు. మేము అవసరమైతే ఆర్డినెన్స్ తెచ్చైనా కూడా దీన్ని అప్లికేబుల్ చేస్తామన్నప్పుడే మనం అర్థం చేసుకోవాలి. ఆయనకు పూర్తి నాలెడ్జ్ ఉంది. సో ఆయన ఖచ్చితంగా చేయగలడు. కానీ ఏ పొలిటికల్ ప్రెషర్స్కి లొంగుతున్నాడో మాకు అర్థం కావట్లేదు. మాకు తెలియదు. మేము గ్రూప్స్ ఆస్పిరెంట్స్, మేము పొలిటికల్ ప్రెషర్స్ మాకు అనవసరం. కానీ ఆయన ఏ పొలిటికల్ ప్రెషర్స్కి వంగుతున్నాడో తెలియదు. కానీ మా మాదిగ బిడ్డలు అందరం కలిసి ఖచ్చితంగా మందకృష్ణ అన్నతోటి మేము మూవ్ ఫార్వర్డ్ అవుతాం. ఏం చేయాలో అది చేస్తాం. మా ఇంప్లిమెంటేషన్ చేయించుకుంటాం. ఇందులో ఇంప్లిమెంట్ చేయకపోతే మీ కార్యాచరణ ఎట్లా ఉంటుంది? ఇంప్లిమెంట్ చేయకపోతే ఖచ్చితంగా ధర్నాలు రాస్తారోకులు అన్నీ చేస్తాము. అవసరమైతే మందకృష్ణ అన్న కూడా చెప్పారు, విఠల్ అన్న కూడా చెప్పారు, ఆమరణ నిరాహార దీక్షకు కూడా మేము వెనకాడబోమని వాళ్ళు చెప్పారు. స్టూడెంట్స్ తరపున ఉండి ఖచ్చితంగా చేస్తారు. ముఖ్యమంత్రిని కలిసి ప్రయత్నం చేస్తారా? మీ ఉద్యోగులు ముఖ్యమంత్రిని కూడా కలిసాము. మా ఇష్యూస్ అన్నీ చెప్పాము. నేను రెస్పాండ్ అవుతా అన్నాడు, కానీ ఏం లేదు, రెస్పాండ్ కాలేదు. ప్రజాప్రభుత్వం అని చెప్పారు, కానీ రెస్పాండ్ ఏం అవ్వట్లేరు. ఇక మీడియా మిత్రులే అన్ని చూసుకోవాలని మేము మనవి చేస్తున్నాం. రేవంత్ రెడ్డికి ఏం చెప్పేది లేదు. ఏంటంటే, అన్న మీరు మంచిగా చేశారు, ఎస్సీ సబ్ కేటగరైజేషన్ చేశారు, కానీ అది ఇప్పుడున్న గవర్నమెంట్ జాబ్స్కి అంటే గ్రూప్స్ జాబ్కి మీరు ఇంప్లిమెంట్ చేస్తేనే దానికి సంపూర్ణత వస్తుంది. లేకపోతే ఎట్లా ఉంటుందంటే మాకు చిప్ప ఇచ్చినట్టు, చిప్ప చేతికి వచ్చినట్టే, కానీ దాంట్లో కొబ్బరి ఉండదు మాకు. అంతే. అంతే. నా పేరు డానియల్. నేను జనగాం నుంచి వెళ్ళి మాట్లాడుతున్నా. ఏంటి గ్రూప్ 1 సంబంధించి ఇష్యూస్ వస్తూ ఉన్నాయి, ఏదో కరెక్ట్ చేయలేదని. గ్రూప్ 1 అనేది 10 years తర్వాత చాలా లాంగ్ డేస్ తర్వాత, లాంగ్ ఇయర్స్ తర్వాత వచ్చింది గ్రూప్ 1 అనేది. ఫస్ట్ ప్రిలిమ్స్ అనేది రద్దు అయిపోయింది, సెకండ్ ప్రిలిమ్స్ అనేది రద్దు అయిపోయింది. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత థర్డ్ ప్రిలిమ్స్ 2024 ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ కండక్ట్ చేశారు. బాగానే కండక్ట్ చేశారు మెయిన్స్. సో మేము ఎవాల్యుయేషన్ ప్రాసెస్లో మాకు చాలా డౌట్స్ ఉన్నాయి. ఎందుకనంటే ఒక యూపీఎస్సీ సిలబస్, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 సిలబస్ మొత్తం సేమ్, అంతా 70 to 75% సేమ్. ఒక 25% తెలంగాణ మూమెంటు, సో కొన్ని యాడ్, తెలంగాణ జియోగ్రఫీ, తెలంగాణ హిస్టరీ అనేది యాడ్ అవుతుంది, అంతే 25%. సో యూపీఎస్సీలో ఉండే వాళ్ళు అంత సంవత్సరాలు చదువుకొని ఇంటర్వ్యూ వరకు పోయిన వాళ్ళు ఇక్కడ టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ వచ్చేసి వాళ్ళకు ఎస్ఏలో 45 మార్క్స్ 50 మార్క్స్ కంటే దాటలేదు. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అనేది వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ప్రొసీజర్స్ కానీ దే డిడ్ంట్ ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ ద ఎవాల్యుయేషన్ ప్రాసెస్. సో మాకు డౌట్ ఏమని వస్తుందంటే జేఎల్గా అపాయింట్ అయిన వాళ్ళు, జేఎల్ నుంచి వెళ్ళి డిఎల్గా ప్రమోషన్ అయిన వాళ్ళతో దిద్దిచ్చారా అని చెప్పేసి మాకు చాలా డౌట్ వస్తుంది. ఇప్పుడు నేను 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అని అంటే రోబోటిక్స్ కావచ్చు, సో అండ్ సో మొత్తం 3D ప్రింటింగ్ మిషన్ అవన్నీ
అవన్నీ రాసినా కూడా నేను మంచి మార్క్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ నాకు తగ్గట్టు మార్క్స్ వచ్చాయి. కానీ నేను ఇంకొక 50-60 మార్క్స్ అనుకున్నాను, ఎందుకంటే నేను యూపీఎస్సీ ఆస్పిరెంట్ని 7 years నుంచి ప్రిపేర్ అవుతున్నా, నేను మెయిన్స్లో ఎక్స్పర్ట్ని. అయినా కూడా నాకు మార్క్స్ అనేది రాలేదు. యూపీఎస్సీ ఇంటర్వ్యూ వరకు పోయిన వాళ్ళకు కూడా రాలేదు. అంటే ఎవాల్యుయేషన్ ప్రాసెస్లో చాలా తప్పిదాలు ఉన్నాయి. వాళ్ళు ఎవాల్యుయేషన్ ఎలా చేశారో తెలియదు, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటిదో తెలియదు. ఎందుకు చెప్తున్నానంటే యూపీఎస్సీలో 50% మార్క్స్ కంటే ఫస్ట్ ర్యాంకర్కి ఎక్కువ రావు. దీంట్లో 60%, 65% వెళ్ళిపోయింది. ఆల్రెడీ 500 దాటిపోయిన మార్క్స్. అసలు వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారు ఏంటి అనేది కూడా అసలు మాకు చాలా డౌట్గా ఉంది. నిరుద్యోగులు ఆరోపణలు చేస్తాం, పేపర్ మరొకసారి లీక్ అయింది కావచ్చు, అమ్ముడు పోయారని. లీక్ కాలేదండి, లీక్ అస్సలు కాలేదు. ఎందుకనంటే నేను మెయిన్స్ సెంటర్కి వెళ్తుంటే 3 times చెక్ చేశారు. అది కూడా ఐజీ డిఐజీ వాళ్ళు కూడా వచ్చారు. మీ ప్రధాన ఆరోపణలు ఏంటంటే కరెక్షన్ అనేది, ఎవాల్యుయేషన్ అనేది కరెక్ట్గా జరగలేదు. జరిగితే యూపీఎస్సీ స్టాండర్డ్స్ని ఇక్కడ కూడా ఫాలో అయితే, యూపీఎస్సీ అంత స్టాండర్డ్స్ వాళ్ళు కూడా ఇక్కడ కూడా క్వాలిఫై కాలేదు. వాళ్ళకు 360, 370, 380 వచ్చింది. చాలా ఏడుస్తున్నారు. మేము యూపీఎస్సీలు ఇంటర్వ్యూ వరకు పోయినాము, కానీ గ్రూప్ 1 మెయిన్స్ వచ్చే వరకు మాకు 360, 370, 380 వచ్చేది ఏంటి, దీంట్లో లోపాలు ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు తీవ్రంగా చెప్తున్నారు. చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, చాలా ఏడుస్తున్నారు కూడా. సో ఎస్ఏలో అన్ని మార్క్స్ రాంది, దీంట్లో 45 మార్క్స్ వచ్చినాయి. సో ఇక్కడ అధికార లోపం అనుకోవచ్చా? అధికారంలో సీఎం రేవంత్ రెడ్డి గారి మీద మాకు ఎలాంటి దురుద్దేశం లేదు. ఎందుకంటే ప్రభుత్వం మార్చింది మేమే, స్టూడెంట్స్మే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుంది మేమే. సో అందుకని ఏంటంటే సీఎం దృష్టికి వెళ్ళకపోయి ఉండొచ్చు. ఇట్ ఈస్ అ ఓన్లీ సోలో బాడీ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ బాడీ టీజీపీఎస్సీ అనేది. సో చైర్మన్ గారు పక్కనున్న మెంబర్స్ వాళ్ళ తప్పిదాల వల్ల గవర్నమెంట్కు సంబంధం ఉండదు. ఒకవేళ సంబంధం ఉన్నా దే ఆల్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ రీఎవాల్యుయేషన్ ప్రాసెస్.